హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ జరిగాయి ఆ డిస్కషన్స్ నీట్గా మాట్లాడుకుందాం. మెయిన్గా రెండు విషయాలు జరిగాయి. ఒకటి, ఒక చీఫ్ కంటెండర్ కింద ఒక పర్సన్ సెలెక్ట్ అయ్యారు. ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లో యష్మికి పృథ్వీకి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్లో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నేను క్లియర్గా చెప్పేస్తే ఎవరిది రాంగ్ అనిపించిందో. అలాగే ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3 చూసుంటారు కదా. సో ఓ బేబీ టాస్క్ మీకు ఐడియా ఉంటుంది కదా లాస్ట్ టైము. సో ఓ బేబీ టాస్క్ లాగే ఇక్కడ కుక్క పిల్లల టాస్క్ పెట్టారు, బట్ కాన్సెప్ట్ అయితే సేమే. అది సెకండ్ చీఫ్ కంటెండర్ కోసం ఆ టాస్క్. ఆ టాస్క్లో కుక్క పిల్ల లాస్ట్లో ఎవరు పట్టుకెళ్తారో ఆ కుక్క పిల్ల మీద ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ పేరు ఉందనుకోండి, అప్పుడు మణికంఠ పట్టుకెళ్ళింది పర్సన్ లాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యష్మి అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది అన్నమాట. ఎవరు ఉండాలి ఎవరు పోవాలని. నాకు అర్థమైంది, రాంగ్ అయితే కరెక్ట్ చేసుకుంటా. మెయిన్ వీడియో చూసిన తర్వాత లైవ్లో ఇంకొక 40 minutesలో స్టార్ట్ అవుతుంది. బ్లైండ్స్ వేస్తారు, బట్ నాకు కోర్ కాన్సెప్ట్ అయితే తెలుసు, కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చిందో తెలుసు, ఎవరిని టార్గెట్ చేస్తారో అర్థమైంది, చివరికి ఎవరు ఉంటారో కూడా తెలుసు, అది కూడా క్లియర్గా చెప్తా. సో వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి. చాలామందికి రికమెండేషన్స్ వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ వచ్చేసరికి ఆ ఫన్ టాస్క్ స్కిప్ చేసేద్దాం, అది సొల్లు కామెడీ అది. దాని తర్వాత మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారన్నమాట. ఏమని, శక్తి టీము లీడ్లో ఉన్నారు కదా, సో ఇక్కడతో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేస్తారు. సో దాని మీనింగ్ ఏంటంటే శక్తి టీం క్లియర్ లీడ్లో ఉన్నారు 2-0. కాంతారా టీం గెలిచింది ఏం లేదు కానీ చూశారు కాబట్టి. సో శక్తి టీం మధ్యలోనే ఒక చీఫ్ కంటెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ ఇస్తాడు. సో బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 4 మెంబర్స్ డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ బాగా డిస్కస్ చేసుకున్నారు యాక్చువల్గా, ఎందుకంటే ఎవరు గివ్ అప్ ఇవ్వలే. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ చీఫ్ కాబట్టి నిఖిల్ మాట్లాడలేదు. నిఖిల్ ఒక్కొక్కరిని అడిగినప్పుడు అందరూ పిచ్చిన్ అయ్యారు. ఆదిత్య ఓం గారు పిచ్చిన్ అయ్యారు, యష్మి గౌడ పిచ్చిన్ అయింది, పృథ్వీ పిచ్చిన్ అయింది. వెనక నుంచి వద్దాం. ఆదిత్య ఓం గారు చాలా డీసెంట్గా పద్ధతిగా మెచ్యూర్డ్గా చెప్పారు. అంటే ఆయనకి కూడా ఉంది పృథ్వీ అవ్వాలని చెప్పి, బట్ అలా అని చెప్పి ఆయన పిచ్చి నవ్వకుండా ఆయన తక్కువ చేయకూడదు కదా, ఆయన ఎందుకు చేయాలో కూడా క్లియర్గా చెప్తాడు. ఈ వీక్లో నామినేషన్స్ నాకు కాన్ఫిడెన్స్ లేదని పడ్డది, నేను మాట్లాడలేదని పడ్డారు, గేమ్లు సరిగ్గా ఆడట్లేదని చెప్పారు, నేను అన్నీ కరెక్ట్ చేసుకున్నా, నాకు చీఫ్ కింద ఆపర్చునిటీ ఇస్తే నేను అది కూడా ప్రూవ్ చేసుకుంటాను. నేను ఒక కాన్ఫిడెంట్ ప్లేయర్ని, ఒక కాన్ఫిడెంట్గా ఉంటాను, వాకల్గా ఉంటాను, ఏమంటారు గేమ్స్ అన్నీ బాగా ఆడతాను, టీంని ముందుకెళ్ళి తీసుకెళ్తానని చాలా పద్ధతిగా చెప్పాడు. అలాగే తనకి పృథ్వీ కూడా ఆప్షన్ ఉంది, ఒపీనియన్ ఉంది పృథ్వీ మీద, బట్ నా గురించి నేను తక్కువ చేయకూడదు కదా అని చాలా క్లియర్గా చెప్పారన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ రన్నింగ్ కామెంటరీ చెప్పట్లేదు కానీ ఆ సారాంశం చెప్తున్నా. అండ్ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, మీరు గమనిస్తే నేను ఫస్ట్ వీక్ నుంచి 3-4 క్లాన్లు మారాను, ప్రతి క్లాన్లో కూడా లాయల్గా ఉన్నాను. చీఫ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఆ చీఫ్ని ఫాలోవర్స్ కూడా ఇంపార్టెంటే, నేను ఒక లాయల్ ఫాలోవర్ని అని చెప్పి బాగా చెప్పాడు. అది మాత్రం 100% కరెక్ట్, బాగా అనిపించింది. ఇక్కడ ఈయన ఈయన ఇచ్చిన కాన్వర్జేషన్, ఈయన ఇచ్చిన మాటల వల్ల ఏం ప్రాబ్లం వల్ల డీసెంట్గా అయిపోయింది. బట్ కట్ చేస్తే ముందు ఏమైందంటే యష్మి గౌడ ఒక విషయంలో కరెక్టే, ఏంటంటే గివ్ అప్ ఇవ్వలే. ఆమె ఒకసారి చీఫ్ అయిపోయిందని చెప్పి పిచ్చి నవ్వకూడదని చెప్పి సాక్రిఫైస్ చేయలే. ఎందుకంటే ఒకసారి చీఫ్ అయితే అవ్వకూడదని రూల్ ఏం లేదు. నేను ఒకే కాన్సెప్ట్ చెప్తా ఎప్పుడు కూడా, ఒకసారి నామినేషన్స్లో ఉన్నామని చెప్పి నెక్స్ట్ నామినేషన్స్లో వేయరు కదా, వేయకుండా ఉండరు కదా, వేస్తారు కదా, తప్పులు ఎదుగుతారు కదా. సో అది ఎలాగో కంటిన్యూషన్ ప్రాసెస్. ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ కూడా కెప్టెన్ అవ్వచ్చు. దానికి ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సెర్టైన్ వీక్లో వీళ్ళు ఏం బాగా ఆడారు, ఆ పాయింట్స్ కరెక్ట్గా పెడితే ఎన్నిసార్లైనా కెప్టెన్ అవ్వచ్చు, ఎన్నిసార్లైనా చీఫ్ అవ్వచ్చు. సో ఆ కంపారిజన్ రాంగ్. అందుకే సాక్రిఫైస్ గివ్ అప్ ఇవ్వకూడదు కెప్టెన్సీలో కానీ చీఫ్స్లో కానీ. ఎందుకంటే నామినేషన్స్లో ఆ రూల్ లేనప్పుడు ప్రతి దాంట్లో కూడా అంతే, నువ్వు ఎంత డిజర్వ్ అనేది పాయింట్స్ పెట్టాలి. ఇవి పెట్టింది ఫస్ట్ బాగానే పెట్టి ఈమె బాగానే చెప్పుకుంటుంది. ఓకే, మన పాజిటివ్లు నెగిటివ్లు తెలిసినా కూడా నెగిటివ్లు చెప్పకుండా పాజిటివ్ని ప్రాజెక్ట్ చేసుకోవడం వెరీ గుడ్, మంచిది, బాగుంది, బాగా చెప్పింది. కానీ ఆ ప్రక్రియలో పృథ్వీని తప్పు పట్టడం, పృథ్వీని నెగిటివ్ పాయింట్స్ తెచ్చినప్పుడు పృథ్వీకి ట్రిగ్గర్ అయింది. ఏం చెప్తుందంటే, అరే నాకెందుకో నీది ఇది ప్రాబ్లం అవుతుంది చీఫ్ కింద అయితే, ఎందుకంటే నీకు రేషన్ సరిగ్గా తెలియదు కదా అంటే. చాలా వరస్ట్ పాయింట్ అది. రేషన్ తెలిస్తే చీఫ్ అవుతారని లాజిక్ ఏం లేదు కదా. చీఫ్ అనేవాడు ఏంటి, రేషన్ తెలిస్తేనే అయిపోతే ఇంకా మిగిలిన టాస్క్లు ఆడవసరం లేదా? టాస్క్లు ఆడాలి, వోకల్గా ఉండాలి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలి, టీంని కంట్రోల్ చేయడం రావాలి, వెనక నుండి టీంని పుష్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. బట్ ఆమె సిల్లీ పాయింట్ ఒకటి పట్టుకొచ్చేసరికి మనం ట్రిగ్గర్ అయింది. రేషన్ ఇప్పుడు తెలియపోతే నిఖిల్ అయినా చెప్తాడు కదా, తర్వాత చెప్తాడు, నిఖిల్ చెప్తాడు, లేకపోతే నువ్వు చెప్తావు, లేకపోతే ఎవరో ఒకరు చెప్తారు, ఎక్కడెక్కడ ఏవే సామాన్లు ఉంటాయి, ఎక్కడ మైదా పిండి ఉంటుంది, ఎక్కడ ఆయిల్ ఉంటుంది అన్నీ చెప్తారు. బట్ ఆ సిల్లీ పాయింట్ మెయిన్ కల్ప్రిట్ రూట్ కాజ్ చెప్తుంది అనమాట. దానివల్ల పృథ్వీకి ట్రిగ్గర్ అయ్యి పృథ్వీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అనమాట. అంటే నువ్వు పీకింది ఏముంది, నీ దగ్గర కూడా హౌస్ చాలా డిస్టర్బ్ అయింది, హార్మనీ పోయింది,
అండ్ నీకు నువ్వే రెడ్డ పెట్టుకున్నావు, నాగార్జున గారు రెడ్డ పెట్టారు, నీకు నువ్వే రెడ్డ పెట్టుకున్నావు, నువ్వు చీఫ్గా నువ్వే దొంగతనం చేసావు అని చెప్పి చాలా వరుసగా పట్టా కొట్టి బుల్లెట్ పాయింట్లు కొట్టేసరికి యష్మి తీసుకోలేకపోతుంది. మెయిన్గా యష్మి ఎక్కడ హర్ట్ అవుతుంది అంటే, నువ్వు ఆ మణికంఠ విషయంలోని ఆ బాయ్ జెండర్ జోక్ ఉంది కదా, అక్కడ కూడా రాంగ్ చేసావు, ఇది నువ్వు ఇలా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ చీఫ్ కరెక్ట్ కాదనేసరికి ఆమె బ్రేక్ డౌన్ ఏడిచేస్తుంది. బ్రేక్ డౌన్ ఏడిసి మళ్ళీ చెప్తుంది, నాకు నువ్వు అవ్వాలనే ఉంది, బట్ ఈ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను పిచ్చినై నా పాయింట్లు చెప్పాను అంటే, నువ్వు పిచ్చినై నీ పాయింట్లు చెప్పు, బట్ నా నెగిటివ్ పాయింట్ నువ్వు చెప్పుకుంటే ఆమె ఏం చెప్తుంది అంటే, నువ్వు స్టార్ట్ చేసావు అందుకే నేను చెప్పానంటే, బట్ ఓవరాల్గా ముందు స్టార్ట్ చేసింది ఆమె చేసిందే తప్పు. ఆమె పిచ్చి నవ్వడం రైటే, బట్ అవతల పర్సన్ నెగిటివ్ పాయింట్లు కావాలని ప్రొజెక్ట్ చేయడం రాంగ్. నువ్వు ఎందుకు చీఫ్ అవ్వాలనుకుని చెప్పి వదిలేస్తే బాగున్నావు, ఆమె ఇంటెంట్ నచ్చింది, బట్ పక్క వాళ్ళని డౌన్ చేసి మాట్లాడడం రాంగ్. అక్కడ పృథ్వీ కరెక్ట్గా ఆయన కూడా హర్ట్ అయ్యాడు, బట్ ఆయన చెప్పిన పాయింట్లు అన్నీ కరెక్టే. ఈమె ఎక్కడ హర్ట్ అయిందని మణికంఠ విషయంలో కావాలనే చేసినట్టు అలాగా మాట్లాడాడు, ఫ్రెండ్ అయ్యుండే అని చెప్పి ఆమె ఏడుస్తుంది. తర్వాత కూడా మనోడు అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతాడు. లెగిసి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ చెప్తాడు, రే అది రాంగ్, నువ్వు లెగిసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంకా ఏడిసింది, ఎప్పుడు అలా లెగిసి వెళ్ళిపోక అది డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది, ఇప్పుడు నువ్వే నాకు చాలాసార్లు అంటావు కదా నేను వెళ్ళిపోయినప్పుడు ఆగు నేను మాట్లాడాలని అని చెప్తే మనోడు అక్కడ హర్ట్ అయిన విషయాలన్నీ చెప్తాడు అన్నమాట. ఆ యష్మి అలా ఎలా అంటుందిరా, నా నెగిటివ్ పాయింట్లు ఎందుకు చెప్తుంది, ఆమె పాయింట్లు చెప్పాలి కదా, అందుకే అలా అయ్యిందంటే బాగా అనిపించింది. కన్సోల్ చేసాడు. తర్వాత వస్తారు, వచ్చిన తర్వాత పృథ్వీ కూడా ఏడుస్తాడు. పృథ్వీ ఏడిసిన తర్వాత ఇద్దరికిద్దరు కన్సోల్ చేసుకుంటారు. తర్వాత నిఖిల్ వచ్చి కన్సోల్ చేస్తాడు, ఎవరా ఏందిరా మీరు అన్ని అన్నారా నేను ఏడిసినప్పుడు, మరి నువ్వేం చేస్తున్నారా పృథ్వీ, నువ్వు ఏడుస్తున్నావు, ఇప్పుడు నేను ఏడనా, ఓ పని చేయండి రా, మీ ఇద్దరికి వద్దురా, ఇంకా మీరు సరిగ్గా చెప్పలేకపోతాను, నేనే మళ్ళీ చీఫ్ అయిపోతాను అంటాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చి కన్సోల్ చేస్తుంది, ఆదిత్య ఓంగారు వచ్చి కన్సోల్ చేస్తారు. తర్వాత బాగా నచ్చింది ఏంటంటే, ఆదిత్య ఓంగారు బయటికి తీసుకెళ్తారు మాట నిఖిల్ నీకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన నువ్వు కంటెంటర్ కింద చేయకపోతే చాలా తప్పు అయిపోతుంది, ఎందుకంటే ఆయన చాలా బాగా ఆడాడు కాబట్టి అని చెప్పి ఒక మంచి పాయింట్ చెప్తాడు. ఇంకో పాయింట్ అయితే చెప్తాడు మర్చిపోతారు, కానీ ఆయన సపోర్ట్ క్లియర్గా చెప్పేస్తాడు పృథ్వీకి చేయి నిఖిల్ అని చెప్పి. అక్కడ స్పోర్ట్మెన్షిప్ నచ్చింది నాకు. యష్మి కూడా చెప్పేస్తుంది యునానిమస్గా, నాకు ఆడికి చేయడమే ఇష్టం రా, కానీ నేను పిచ్చినైన పాయింట్లు చెప్పాలి కదా అని చెప్పి ఆమె చెప్తుంది. బట్ ఆ ప్రక్రియలో నెగిటివ్ పాయింట్ చెప్పేసరికి ఆ మెస్ అవుతుంది. ఇద్దరు ఏడుస్తారు చాలాసేపు, కొంచెం టైం పడుతుంది, ఒక గంటన్నర, తర్వాత సెట్ అయిపోతారు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి నిఖిల్ చెప్తాడు పృథ్వీ చీఫ్ కంటెంటర్ అని. అలా శక్తి టీం నుంచి పృథ్వీ చీఫ్ కంటెంటర్ అయ్యాడు. దీని తర్వాత ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3లో చూపించారు కదా ఆ ఓబీబీ టాస్క్ లాగా పప్పీ టాస్క్, అందులో పార్టిసిపేట్ చేస్తారు. అందులో నుంచి ఇంకో సెకండ్ కంటెంటర్ వస్తాడు, సెకండ్ చీఫ్ కంటెంటర్. ఈ వీక్ నుంచి ఒక చీఫే ఉంటాడు ఈ క్లాన్కి, ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్లు వస్తారు కదా 8 మెంబర్స్, వాళ్ళ క్లాన్ సెపరేట్, వాళ్ళ చీఫ్ సెపరేట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంక 2 ఉండవు, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అవుతుంది కాబట్టి 8 మెంబర్సే ఉంటారు. సో 8 మెంబర్స్కి ఒకటే క్లాన్, ఒకటే చీఫ్. ఇప్పుడు పృథ్వీ ఎలాగో చీఫ్ కంటెంటర్ అయ్యాడు కాబట్టి ఇంకో చీఫ్ కంటెంటర్ అనేది తేవడం కోసం అని చెప్పి ఈ పప్పీ టాస్క్ ఆల్మోస్ట్ ఓబేబీ టాస్క్ లాగే నాకు అనిపించింది. లాస్ట్ ఎల్నోలు వాళ్ళ చేతిలో ఎవరి పప్పి ఉంది, ఆ పప్పి పేరు ఏముంది. ప్రోమోలో రకరకాల యాంగిల్లో కన్ఫ్యూజ్ చేస్తాడు బిగ్ బాస్ ఎడిటర్. బట్ నాకు ఓవరాల్గా ఏం జరిగిందో తెలుసు. ఓవరాల్గా ఏమవుతుందంటే, చివరికి వచ్చేసరికి నబీల్ అండ్ ప్రేరణ ఉంటారు. అక్కడ చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. బట్ ఈ ముందు జరిగిన ప్రక్రియ ఏదైతే ఉందో, మనకి ఎంత బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేలో కట్ చేసినా నాకు అర్థమైంది ఏంటంటే, మణికంఠ విషయంలో కొన్ని నచ్చలే, కొన్ని బాగా టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఒకటి మణికంఠ చేసింది నచ్చలే, అది చెప్తా. ఫస్ట్ మణికంఠ విషయంలో వీళ్ళు ఎందుకు నాకు టార్గెట్ చేశారనిపించింది అంటే, ఇప్పుడు నేనే ఆదిత్య ఓంగారిది ఏం చెప్పాను నిన్న మొన్న నామినేషన్స్ అప్పుడు అవును కరెక్ట్గా ఆయన ఆడట్లేదని చెప్పాను. తర్వాత ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. 1.5 మినిట్లో ఆడాడు, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, యాక్టివ్గా ఉన్నాడు కదా. అలాగే ఒక మనిషికి ఆపర్చునిటీ ఇస్తేనే కదా వాడు చీఫ్గా పనికొస్తాడో లేదో తెలిసేది. సో ఆ ప్రక్రియలో ఇందాక నేను చెప్పిన పాయింట్ నేను కాంట్రాడిక్ట్ చేయట్లేదు. ఒకసారి చీఫ్ కింద అయినప్పుడు ఇంకోసారి కూడా అవ్వచ్చు. కంపారేటివ్లీ ఇక్కడ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో పృథ్వీ అక్కడ యష్మి మణికంఠ ఉన్నప్పుడు నువ్వు చీఫ్ కింద పనికిరావు, నీకు డెసిషన్ మేకింగ్ రాదు, నీకు సక్సెస్, నీకు ఏమంటారు, నీకు విన్నింగ్ లేదు, ఇవన్నీ చెప్తాడు తప్ప అది చాలా పర్సనల్ అటాక్లు అనిపించింది. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ పృథ్వీకి మణికంఠ అంటే ఇష్టం లేదు, అండ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ పృథ్వీకి యష్మి ఫ్రెండ్ కాబట్టి అక్కడ నాకు పర్సనల్గా వెళ్ళాడు అనిపించింది. నాకు ఆ డెసిషన్ నచ్చలేదు. అది కొంచెం కదా, అది మణికంఠని టార్గెట్ చేసినట్టే వచ్చింది, అది అస్సలు నచ్చలేదు. దాని తర్వాత యష్మి ఏదైతే కంటిన్యూ చేస్తుందో మణికంఠ విషయంలోని, అది కూడా టూ బ్యాడ్. అది ఎలా ఉందంటే, ఒక మనిషి మీద గ్రడ్జ్ పెట్టి అది కంటిన్యూ చేసినట్టు ఉంది. మణికంఠ ఒక్కసారి బ్యాక్ స్టాప్ చేశాడు, నీ ఫ్రెండ్షిప్ని హార్ట్ బ్రేక్ అయిందని చెప్పినప్పుడు నువ్వు మణికంఠతో మాట్లాడడం మానేసి మణికంఠ ఏమైనా సర్టెన్ వీక్లో నెగిటివ్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్ వేసి చెప్పాలి తప్ప, నువ్వు అప్పుడు చేసింది
నాకు హార్ట్ బ్రేక్ అయింది, నేను ఉన్నంత వరకు చేస్తాను అంటే బిగ్ బాస్లో అది దొబ్బదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆడియన్స్ ముందు నిన్ను పంపించేస్తారు, అదే చూస్తారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు, అది ఫెయిర్ ప్లే కాదు. సో అది అలా కంటిన్యూస్గా ఆమె హాంట్ చేస్తున్నట్టు అనిపించింది మణికంఠని, అది కూడా టార్గెట్ చేసినట్టు అనిపించింది. సో ఇక్కడ ఈ విషయాల్లో మణికంఠని టార్గెట్ చేసినట్టు అనిపించింది. తర్వాత విష్ణుప్రియని, నైనికని, సీతని వీళ్ళందరూ తీసేస్తలేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది ప్రేరణ, నబీలు ఆ స్క్రీన్ ప్లే చెప్తారు. బట్ మణికంఠది ఇక్కడ ఏం తప్పు అనిపించిందంటే ఈ డెసిషన్ తీసుకుంది, టార్గెట్ చేసింది యష్మి, పృథ్వీ అయితే హౌస్ మీదకి తోస్తాడు తెలివిగా. అది రాంగ్. మనోడికి కావాలని ఒకసారి నీట్గా స్క్రీన్ ప్లే ఎక్కువ సింపతి రావాలని చెప్పి అందరినీ కలిపేస్తారు. అక్కడ మిగిలిన హౌస్ వాళ్ళు చేసే పని లేదు పాపం. అక్కడ ఎవడైతే నించుంటాడో వాడు చేయాలి. అక్కడ సీత కానీ, నైనిక కానీ, విష్ణుప్రియ కానీ తీయలేదు కదా. హౌస్ అందరి మీద రబ్ చేయడం రాంగ్ కాబట్టి సీత స్టాండ్ తీసుకుని గట్టిగా అడిగింది. దానికి మణికంఠ నాన్న రచ్చ చేశాడు కానీ అది రాంగ్. అఫ్కోర్స్ నేను టార్గెట్ చేశాను, నిన్ను టార్గెట్ చేసిన స్పెసిఫిక్ పీపుల్ ఆర్ స్పెసిఫిక్ పర్సన్స్, ఆ పర్సన్స్ మీద చెప్పండి వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారని ఒప్పుకుంటాం. హౌస్ అంతా ఆ టార్గెట్ చేసిన వాళ్ళు నువ్వు ఎమోషనల్గా లో అయినప్పుడు ఎందుకు వస్తారు? హౌస్ అంతా నేను టార్గెట్ చేస్తే నబీల్ నిన్ను ఎందుకు అంత మోటివేట్ చేస్తాడు? హౌస్ అంతా టార్గెట్ అయితే నువ్వు జైల్లో నుంచి బయటకు వచ్చినావు, నీకు అంత రిసెప్షన్ ఎందుకు వస్తుంది? హౌస్ అంతా నిన్ను టార్గెట్ చేస్తే మొన్న సోనియాకుల బదులు నిన్ను ఎలిమినేట్ చేసేయాలి కదా. వాళ్ళ పాపం ఏం చెయ్యట్లేదు, వాళ్ళే మనోడు మెంటాలిటీ అర్థంగా కన్ఫ్యూజ్ అయ్యి ఎలాగోలా అడ్జస్ట్ అవుతున్నారు తప్ప అందరూ టార్గెట్ చేయట్లేదు. కొంతమంది టార్గెట్ చేస్తున్నారు, అందులో క్లియర్గా ఎవిడెంట్గా యష్మి 100% టార్గెట్ చేస్తుంది, పృథ్వీ టార్గెట్ చేస్తారు, అది ఎవిడెంట్. వాళ్ళిద్దరి పేర్లు చెప్పుకుంటే బాగుంది ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హౌస్ అని నాకు అనిపించింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నెక్స్ట్ ఓవరాల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రోమో 2, ప్రోమో 3 చూసేసరికి వీళ్ళు యునానిమస్గా పృథ్వీ, నిఖిల్, యష్మి ప్రేరణను సపోర్ట్ చేసినట్టు అనిపించింది కదా. కట్ చేస్తే లాస్ట్కి వచ్చేసరికి ప్రేరణ, నబీల్ ఉన్నప్పుడు పృథ్వీ వచ్చేసరికి ప్రేరణని సేవ్ చేయడు, నబీల్ని సేవ్ చేస్తాడు. నబీల్ని చీఫ్ కంటెంటర్ కింద సెలెక్ట్ చేస్తాడు. సో నబీలు, పృథ్వీ అవుతారు. అది మంచి మైలేజ్ వచ్చే ఎపిసోడ్ ఫర్ పృథ్వీ. ఆ పాయింట్లు నేను ఇప్పుడు చెప్తే లీక్లో అనిపిస్తుంది కాబట్టి మీరు మెయిన్ ఎపిసోడ్లో చూడండి, మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సో ఓవరాల్గా ఈరోజు జరిగిన కాన్సెప్ట్ అయితే ఇది. ఒక చీఫ్ అయితే కంటెంటర్ కింద పృథ్వీ సెలెక్ట్ అయ్యాడు, దాని ప్రాసెస్ చెప్పాను కదా, అది జరిగింది. ఆ కాన్ఫ్లిక్ట్ చిన్నది అయ్యింది, సెట్ అయిపోయింది. దాని తర్వాత రెండో చీఫ్ కోసం అని చెప్పి ఆ పప్పీ టాస్క్లో మణికంఠన్ ఆఫ్ కోర్స్ టార్గెట్ చేశారు వీళ్ళిద్దరు. హౌస్ అయితే టార్గెట్ చేయలేదు. అండ్ ఒకటైతే డిసైడ్ అయిపోయారు నిఖిల్, యష్మి, పృథ్వీ ఏంటంటే ప్రేరణ అండ్ నబీల్ మధ్యలోనే గేమ్ ఉండాలని, అలాగే ఉంచి లాస్ట్లో ప్రేరణని తీస్తారు. రీజన్స్ మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. ఐ హోప్ నేను చాలా షార్ట్ అండ్ స్వీట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనిపించింది, మీ టైం తినకుండా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పడితే అన్ని వీడియోస్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.